ఒక పాత పేజీ ఏ రైల్వే కాలనీ లవ్ స్టోరీ. కొన్ని ప్రేమ కథలు పెళ్లివరకు వెళ్లవు, కాని జీవితాంతం మనసులోనే బతుకుతాయి. ఒక పాత రైల్వే కాలనీ, ప్రతి ఉదయం రైలుకూతలతో మొదలయ్యే జీవితం, లోకల్ ట్రైన్ ప్రయాణాల్లో మొదలైన ఒక స్వచ్ఛమైన స్నేహం, నెమ్మదిగా ప్రేమగా మారిన రెండు మనసులు, సిద్ధు, సహస్ర. ఒకే కాలేజు, ఒకే బ్రాంచు, ఒకే కలలు, కాని చివరికి వేరువేరు గమ్యాలు. అర్ధరాత్రి నిద్రపోయావా అనే మెసేజుల్నుంచి, వర్షంలో ఒకే గొడుగు కింద నడిచిన క్షణాల వరకు, ఫిల్టర్ కాఫీ కప్పుల నుంచి రైల్వే ప్లాట్ఫామ్ మీద చివరి వీడ్కోలు వరకు, ఈ కథలో ప్రతి సన్నివేశం మీ గుండెను తాకుతుంది. ప్రేమను చెప్పుకోలేక విడిపోయిన ఇద్దరి కథ, ఏళ్ల తర్వాత ఒక పాత డైరీలో మళ్లీ బతికిన జ్ఞాపకం. మనిషి వెళ్ళిపోవచ్చు, కాని కొన్ని జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. ఒకే రైల్వే కాలనీ, ఒకే ట్రైన్ ప్రయాణం, కాని చివరికి వేర్వేరు జీవితాలు. ఆమె నిద్రపోయావా అనే ఒక్క మెసేజు వాడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రేమించుకున్నారు, కాని ఒక్కసారి కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పుకోలేదు. ఒక చిన్న గొడుగు కింద మొదలైన ప్రేమ చివరికి ఒక ఖాళీ ప్లాట్ఫామ్ మీద ముగిసింది. పక్కింటమ్మాయి వెళ్ళిపోయాక మొత్తం రైల్వే కాలనీ వాడికి శ్మశానంలా అనిపించింది. వాళ్ల ప్రేమకు సాక్ష్యం ఒక పాత డైరీ, కొన్ని కాఫీ మరకలు, ఇంకా చెరిగిపోని చేతిరాత. కలిసి భవిష్యత్తు గురించి కలలు కన్నారు, కాని ఆ భవిష్యత్తులో కలిసి ఉండలేకపోయారు. చివరి రోజు క్యాంటీన్లో చల్లారిపోయింది కేవలం కాఫీ కాదు, వాళ్ల జీవితమూ. రైల్వే స్టేషన్లో మొదలైన పరిచయం అదే ప్లాట్ఫామ్ మీద కన్నీళ్లతో ముగిసింది. కొన్ని ప్రేమలు పెళ్లివరకూ వెళ్లవు, కాని జీవితాంతం మనసులోనే బతుకుతాయి. వాడి జీవితంలో ఆమె కేవలం ఒక అమ్మాయి కాదు, ప్రతిరోజూ చదువుకోవాలనిపించే ఒక పాత పేజీ. కాలం వాళ్లను దూరం చేసింది, కాని జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ఒకే కాలనీలో తిరుగుతున్నాయి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతిరాత్రి 12 గంటలకు ఫోన్ స్క్రీన్ వైపే చూస్తూ ఉండేవాడు. ప్రేమ చెప్పడానికి ధైర్యం చేయలేదు, విడిపోవడానికి మాత్రం విధి బలవంతం చేసింది. ఒక ఫిల్టర్ కాఫీ, ఒక లోకల్ ట్రైన్, ఒక పాత డైరీ, అంతే వాళ్ల ప్రేమ కథ. ఇంజనీరింగ్ పూర్తయింది, కాని వాళ్ల కథ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండేది, కాని ఆ ప్రేమకి పేరు మాత్రం ఎప్పుడూ రాలేదు. ఆఖరికి మిగిలింది ఒక ఖాళీ కుర్చీ, ఒక పాత మెసేజు, ఒక అందమైన జ్ఞాపకం. కొన్ని మనుషులు జీవితంలోంచి వెళ్ళిపోతారు, కాని మనలోంచి ఎప్పటికీ వెళ్లరు. ఆ పాత డైరీ చివరి పేజీలో వాడు రాసింది ప్రేమ కాదు, ఒక జీవితకాల జ్ఞాపకం. పొగమంచు, ఇంకా పూర్తిగా విడిపోని ఉదయం అది. దూరంగా ఏదో గూడ్స్ ట్రైన్ వెళుతున్న చప్పుడు, ఆ ఇనుప చక్రాల రాపిడికి వచ్చే చుక్ చుక్ అనే శబ్దం ఆ రైల్వే కాలనీ వాసులకు ఉదయాన్నే లేపే ఒక అలారం లాంటిది. ఒకేలా ఉండే ఎర్రటి పెంకులు, పసుపురంబు గోడలు ఉన్న ఆ క్వార్టర్స్ అన్నీ ఎన్నో ఏళ్లనాటి కథలను, జీవితాలను తమలో దాచుకున్నట్లుగా గంభీరంగా కనిపిస్తాయి. ఆ కాలనీలోని క్వార్టర్ నెంబర్ 42లో ఉంటాడు సిద్ధు. వాడి ప్రపంచమంతా ఆ కాలనీ చుట్టూనే తిరుగుతుంది. రోడ్డుకిరువైపులా ఒకదానితో ఒకటి అల్లుకుని వీధికి పైకప్పులా మారిన పచ్చని గుల్మొహర్ చెట్లు, వాటినుంచి రాలి నేలంతా పరుచుకున్న ఎర్రటి పూలు ఆ కాలనీకి ఒక అందమైన పెయింటింగ్ లాంటి రూపాన్నిస్తాయి. సిద్ధు చిన్నప్పటినుంచి ఆ చెట్లకిందే సైకిల్ తొక్కుతూ ఆ మట్టిలోనే ఆడుకుంటూ పెరిగాడు. ఇంజనీరింగ్ చదువుతున్న సిద్ధుకి ఆ కాలనీలోని ప్రతి మూల, ప్రతి మలుపు, ఆఖరికి ఏ కరెంటు స్తంభం దగ్గర ఏ కుక్కపిల్ల పడుకుంటుందో కూడా తెలుసు. ఉదయాన్నే లేచి వరండాలో కూర్చుని వేడివేడి కాఫీ తాగుతూ ఆ గుల్మొహర్ చెట్ల ఆకులు మధ్య జారుతూ వచ్చే లేలేత సూర్యకిరణాలను చూడ్డం వాడికి ఎంతో ఇష్టం. ఆ ఉదయం కూడా ఎప్పటిలాగే ప్రశాంతంగా రైలుకూతలతో మొదలయింది. కాని వాడి జీవితంలో రాబోయే ఒక అందమైన మార్పుకు ఆ కాలనీ అప్పుడే ముస్తవవుతోందని ఆ క్షణంలో వాడికి తెలియదు. సాధారణంగా రైల్వే కాలనీలో ఎవరైనా కొత్తవాళ్లు వస్తున్నారంటే అదొక పండుగ వాతావరణంలా ఉంటుంది. పక్కింటివాళ్లు ఎవరొస్తున్నారు, వాళ్ల పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు అనే ఆసక్తి అందర్లోనూ ఉంటుంది. క్వార్టర్ నెంబర్ 46 గత 6 నెలలుగా ఖాళీగా ఉంది. ఆ రోజు సాయంత్రం ఒక లారీ నిండా సామానులతో ఆ ఇంటి ముందు ఆగింది. సిద్ధు వాళ్ల దాబామీద నిలబడి చేతిలో ఉన్న పుస్తకాన్ని పిట్టగోడమీద పెట్టి అటువైపు ఆసక్తిగా చూస్తున్నాడు. సామానులు దించుతున్న కూలీల హడావిడి, నాన్నగారి సూచనల మధ్య ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగింది సహస్ర. సాయంత్రం వీస్తున్న చల్లని గాలికి ఎగురుతున్న తన జుట్టును చెవివెనక్కి సవరించుకుంటూ ఆ ఎర్రటి పెంకుల ఇళ్లను, చుట్టూ ఉన్న ఆ పచ్చదనాన్ని చాలా ఆశ్చర్యంగా గమనిస్తోంది. ఆ కళ్లల్లో కొత్త ప్రదేశం గురించిన బెరుకు కంటే ఒక తెలియని ఉత్సాహం కనిపించింది.
ఆ సాయంత్రపు బంగారు రంగు ఎండ ఆమె ముఖంమీద పడినప్పుడు దాబామీదనుంచి సిద్ధూ మొదటిసారి ఆమెను చూశాడు. ఆ క్షణం వాడి చుట్టూ ఉన్న ప్రపంచం ఆ లారీ చప్పుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా అయిపోయినట్లు అనిపించింది. 20 ఏళ్లుగా రోజూ చూస్తున్న ఆ పాత రైల్వే కాలనీ ఆ రోజు ఆమె రాకతో వాడి కళ్లకు మరింత అందంగా, సరికొత్తగా కనిపించడం మొదలయింది. ఎవరికీ చెప్పుకోలేని ఒక అందమైన పాత పేజీకి, ఎప్పటికీ మరిచిపోలేని ఒక తీయని జ్ఞాపకానికి ఆ సాయంత్రమే తొలి అక్షరం రాయబడింది. ఉదయం 8 గంటల సమయం. రైల్వే స్టేషన్లో ఎప్పటిలాగే ప్రయాణికుల హడావిడి. ఒక పక్క ఆవిర్లు కక్కుతున్న టీ స్టాల్స్ దగ్గర రద్దీ, మరోపక్క లౌడ్ స్పీకర్లలో రైళ్ల రాకపోకల గురించిన ప్రకటనలు. సిద్ధు భుజానికి కాలేజ్ బ్యాగు తగిలించుకుని తన రెగ్యులర్ లోకల్ ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ మీద నిలబడి ఎదురుచూస్తున్నాడు. అకస్మాత్తుగా వాడి దృష్టి కొద్ది దూరంలో నిలబడి ఉన్న సహస్రమీద పడింది. లేత గులాబీరంగు చుడీదార్లో చేతిలో కొన్ని బుక్స్తో తను నిలబడి ఉంది. రైల్వే స్టేషన్లోని ఆ హడావిడికి కొంచెం కంగారు పడుతూ ఏ ట్రైన్ ఎక్కాలో అర్థంకాక చుట్టూ చూస్తోంది. పక్కింటి అమ్మాయే కదా అని గుర్తుపట్టిన సహస్ర మెల్లగా సిద్ధు దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. హలో, సిటీకి వెళ్లే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకు వస్తుంది అని కొంచెం బిడియంగా అడిగింది. ఆ పలకరింపుకు సిద్ధు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక్కడే, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది అని బదులిచ్చాడు. ఆమె కంగారును గమనించిన సిద్ధూ, కంగారు పడకండి, నేను కూడా అదే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ఆ మాటతో సహస్రముఖంలో పెద్ద ఊరాట. ఆమె పెదవుల మీద విరిసిన ఆ మొదటి చిన్న చిరునవ్వు స్టేషన్లోని ఆ గోల మొత్తాన్ని సిద్ధుకి కొద్దిసేపు వినిపించకుండా చేసింది. ఒకరి పేరు ఒకరు చెప్పుకుని ఒక చిన్న నవ్వుతో వాళ్ల ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. దూరం నుంచి కూత పెట్టుకుంటూ లోకల్ ట్రైన్ రానే వచ్చింది. ఆఫీసులకు వెళ్లేవాళ్లు, స్టూడెంట్స్ తోపులాట మధ్య సిద్ధు సహస్రకు దారి ఇస్తూ జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించాడు. అదృష్టవశాత్తు ఇద్దరికీ కిటికీ పక్కన కాస్త చోటు దొరికింది. ట్రైన్ కదిలాక గాలికి కాస్త కుదుటపడిన సహస్ర థాంక్స్ అని చెప్పి మాటలు కలిపింది. ఏ కాలేజు అని అడిగాడు సిద్ధు. ఆమె చెప్పిన కాలేజు పేరు వినగానే సిద్ధు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అదేంటి, నేను కూడా అదే కాలేజు అన్నాడు ఉత్సాహంగా. అవునా, మరి ఏ బ్రాంచు అని అడిగింది సహస్ర. అంటే ఈసీఈ అన్నాడు సిద్ధు. ఆ మాట వినగానే సహస్ర కూడా అంతే ఆశ్చర్యపోయి, నేను కూడా ఈసీఈనే, ఫస్ట్ ఇయర్ అంటూ గట్టిగా నవ్వేసింది. ఇన్ని రోజులుగా పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ ఒకే కాలేజ్కి, ఒకే బ్రాంచ్కి వెళుతున్నామని వాళ్లికో ఆ క్షణంలోనే తెలిసింది. ఇద్దరి ముఖాల్లోనూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం. రైలు వేగం పుంజుకుంది. కిటికీలోంచి వీస్తున్న ఉదయపు చల్లటి గాలికి సహస్రజుట్టు గాలిలో ఎగురుతోంది. బయట కదులుతున్న ప్రకృతిని చూస్తూ ఆమె ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతుంటే సిద్ధు మాత్రం ఆమె మాటలనే వింటూ ఉండిపోయాడు. రైలు చక్రాలు పట్టాలపై చేసే చుక్ చుక్ అనే రిథమిక్ శబ్దానికి తగ్గట్టుగానే వాళ్ల మాటలు కూడా ఒక లయలో కలిసిపోయాయి. అప్పటివరకు ఒక బోర్ కొట్టే రుటీన్లా అనిపించిన ఆ లోకల్ ట్రైన్ ప్రయాణం ఆ రోజునుంచి సిద్ధుకి ఒక అందమైన జ్ఞాపకపు ప్రయాణంగా మారింది. వాళ్ళిద్దరి మధ్య పుట్టబోయే బలమైన స్నేహానికి ఆ రైలు చక్రాల శబ్దమే తొలి సాక్షిగా నిలిచింది. లోకల్ ట్రైన్లో మొదలైన వాళ్ల స్నేహం తరగతిగది 4 గోడల మధ్య మరింత బలపడింది. లెక్చరర్ పాఠం చెబుతుంటే సహస్ర ఎంతో శ్రద్ధగా నోట్స్ రాసుకునేది. కాని సిద్ధు దృష్టి మాత్రం బోర్డు మీద కంటే సహస్ర రాస్తున్న ఆ అందమైన చేతిరాతమీదే ఎక్కువగా ఉండేది. తను క్లాస్ వినకుండా తననే చూస్తున్నాడని గమనించిన సహస్ర పెన్సిల్తో వాడి చేతిమీద సరదాగా పొడుస్తూ చేసే చిన్న అల్లరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువును పెంచింది. పరీక్షల సమయంలో వాళ్ళిద్దరి రాతలు కలిసిపోయిన నోట్సు పుస్తకాలు ఒకరి చేతుల నుంచి మరొకరి చేతుల్లోకి మారుతూ ఉండేవి. కాలేజ్ బ్రేక్ సమయం వచ్చిందంటే చాలు ఇద్దరూ క్యాంటీన్లో ప్రత్యక్షమయ్యేవారు. ఒకే ప్లేట్లో పంచుకున్న సమోసాలు, ఆవిర్లు కక్కుతున్న వేడివేడి ఫిల్టర్ కాఫీ వాళ్ల మాటలకు మరింత రుచిని తెచ్చేవి. ఒకరోజు కాలేజీలో ప్రాజెక్టు వర్క్ వల్ల లేట్ అవ్వడంతో ఇద్దరూ కాలేజ్ బస్సు మిస్సయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలో ఇంటికి బయల్దేరారు. సాయంత్రం ట్రాఫికు గుంతల రోడ్డుమీద ఆటో కుదుపులకు వాళ్ల భుజాలు ఒకరికొకరు తగులుతున్నప్పుడు ఇద్దరిలోనూ ఒక చిన్న కంగారు, దాచుకోలేని సిగ్గు, పెదవులమీద దాగని చిరునవ్వులు. ఏమీ మాట్లాడకపోయినా ఆ ఆటో ప్రయాణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న మానసిక దూరాన్ని పూర్తిగా తుడిచేసింది. కాలేజీ నుంచి ఇంటికి రాడానే ఒకరినొకరు చూడకుండా ఉండలేని ఒక తీయని అలవాటుగా మారిపోయారు ఇద్దరు. సాయంత్రం 6 గంటలు కాగానే ఇద్దరూ రైల్వే కాలనీలోని ఆ విశాలమైన మట్టి గ్రౌండ్ వైపు నడక మొదలుపెట్టేవారు. ఆకాశం ఎర్రగా మారుతూ సూర్యుడు అస్తమిస్తున్న ఆ సమయంలో చల్లని గాలికి గుల్ముహర ఆకులు చేసే గలగలల మధ్య వాళ్ల మాటలు ఒక పాటలా సాగేవి. వాకింగ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడుకునేవారు. చిన్నప్పటి అల్లరి పనులు, వాళ్లకిష్టమైన సినిమాలు, ఇష్టమైన రంగులు, భవిష్యత్తు గురించి ఆశలు, ఇలా ఒకటేమిటి, ఒకరి మనసును ఒకరు చదువుకునేంతగా ఆ సాయంత్రాలు వాళ్లను దగ్గర చేశాయి. గంటలు గడుస్తున్నా, చీకటి పడుతున్నా వాళ్ల మాటలకు ముగింపు ఉండేది కాదు.
చుట్టూ ప్రపంచమంతా నిశ్శబ్దంగా మారిపోయినా వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఏదో ఒక అంతులేని సంభాషణ, దశాబ్దాలుగా ఆ కాలనీలో నిలబడి ఉన్న ఆ పాత చెట్లు, వాళ్ళిద్దరి నవ్వులకు, ఎదుగుతున్న వాళ్ల ప్రేమకు, ఎవరికీ తెలియని ఆ అందమైన సాయంత్రాలకు మూగసాక్షులుగా మిగిలిపోయాయి. ఆ కాలనీ వాతావరణం, ఆ గాలి, ఆ మట్టి వాళ్ల బంధాన్ని మరింత స్వచ్ఛంగా మార్చాయి. రాత్రి 12 గంటలు దాటుతోంది. రైల్వే కాలనీ అంతా గాఢనిద్రలో ఉంది. అప్పుడప్పుడు వీచే గాలికి చెట్ల ఆకులు చేసే శబ్దం తప్ప మరే అలికిడీ లేదు. పక్కమీద అటూ ఇటూ దొర్లుతున్న సిద్ధూకి నిద్రపట్టడం లేదు. మనసంతా సహస్ర ఆలోచనలే. అకస్మాత్తుగా వాడి ఫోన్ స్క్రీన్ వెలిగింది. ఏంటా అని చూస్తే వాట్సాప్లో ఒక మెసేజు. నిద్రపోయావా? పంపింది సహస్ర. ఆ పేరు చూడగానే సిద్ధూ గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. చేతులు కొద్దిగా వణుకుతుండగానే లేదు, మెలకుగానే ఉన్నాను అని రిప్లై ఇచ్చాడు. వెంటనే సహస్ర నుంచి కాలొచ్చింది. ఏంటి, నిద్రపట్టలేదా అని అడిగింది చాలా నెమ్మదిగా, ఇంట్లో వాళ్లకు వినిపించకుండా గుసగుసలాడుతూ. నీకూ పట్టినట్లు లేదుగా అన్నాడు సిద్ధు నవ్వుతూ. ఆ తరువాత వాళ్ల మాటల ప్రవాహానికి అడ్డుకట్టపడలేదు. చిన్నప్పుడు స్కూల్లో చేసిన అల్లరి, అకారణంగా భయపడిన విషయాలు, ఇష్టమైన ఆహారం, ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నారు. చీకటి గదిలో చెవికి ఫోన్ పెట్టుకుని ఆమె గొంతు వింటుంటే ఆ నిశ్శబ్ద రాత్రి మరింత మధురంగా అనిపించింది సిద్ధూకి. సమయం తెల్లవారుజామున 3 వాళ్లకు తెలియలేదు. ఆ రాత్రి పంచుకున్న ఆ ముచ్చట్లు వాళ్ల పరిచయాన్ని మరో మెట్టు పైకి చేర్చాయి. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టారు. మినీ ప్రాజెక్ట్ చేయాల్సిన సమయమొచ్చింది. ఇద్దరూ ఒకే బ్రాంచ్ కావడంతో సహజంగానే కలిసి ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాలేజ్ అయిపోగానే రోజూ సాయంత్రం సహస్ర సిద్ధూ వాళ్ళింటికి వచ్చేది. పాతకాలపు ఎర్రటి టైల్స్ వేసిన ఆ ఇంటి వరండానే వాళ్ల ప్రాజెక్ట్ ల్యాబ్గా మారిపోయింది. మధ్యలో ఒక చిన్న టేబుల్, చెరో ల్యాప్టాప్ పెట్టుకుని కోడింగ్ రాస్తూ గంటల తరబడి అక్కడే కూర్చునేవారు. ఎక్కడైనా ఎర్రరొస్తే సహస్ర ముఖం చిట్లించుకుని ఆలోచిస్తున్న తీరు చూసి సిద్ధూ తన కోడింగ్ మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయేవాడు. ఏంటి అలా చూస్తున్నావ్? ఇక్కడ బగ్గొస్తే ఎలా సాల్వ్ చేయాలో చూడు అని ఆమె కసురుకున్నప్పుడు వాడికి మరింత ముచ్చటేసేది. ఆ సమయంలో సిద్ధూ వాళ్ల అమ్మ తెచ్చిచ్చే వేడివేడి ఫిల్టర్ కాఫీ ఆ అలసటను ఇట్టే మాయం చేసేది. ఒకే టేబుల్ మీద చేతులు తగిలీ తగలనట్లుగా ఉన్నప్పుడు కలిగే ఆ చిన్న స్పర్శ, ఆ కాఫీ సువాసన, ప్రాజెక్ట్ రన్ అయినప్పుడు ఇద్దరూ కలిసి ఇచ్చుకునే హైఫైలు, అకడమిక్ పనిలా మొదలైన ఆ ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళిద్దరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో అందమైన ఆత్మీయమైన క్షణాలను బహుమతిగా ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం వాతావరణం ఎప్పటిలా లేదు. ఆకాశం హఠాత్తుగా నల్లటి మబ్బులతో కమ్ముకుంది. రైల్వే కాలనీ చివర ఉన్న ఆ ఎత్తైన పాత వాటర్ ట్యాంక్ కింద సిమెంట్ బెంచి మీద కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలి వేగం మెల్లగా పెరిగింది. మట్టివాసన ముక్కుపుటాలను తాకుతుండగానే అనుకోకుండా మొదలైన చినుకులు క్షణాల్లో భారీ వర్షంగా మారాయి. తలదాచుకోడానికి చుట్టుపక్కల ఏమీ లేవు. అప్పుడు సహస్ర హడావిడిగా తన కాలేజ్ బ్యాగ్లోంచి ఒక చిన్న గొడుగును బయటకు తీసింది. ఆ చిన్న గొడుగు కింద ఇద్దరూ సర్దుకున్నారు. వర్షపు జల్లులు మీద పడకుండా ఉండడానికి ఇద్దరూ బాగా దగ్గరగా నడవాల్సి వచ్చింది. వర్షపు హోరు గొడుగుమీద పెద్ద శబ్దం చేస్తున్నా కాని సిద్ధూకి మాత్రం తన గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. ఒక అడుగు వేసిన ప్రతిసారీ ఆమె భుజం వాడి భుజానికి తగులుతుంటే ఏదో తెలియని ఒక తీయని విద్యుత్ ప్రవహించినట్లుగా అనిపించింది వాడికి. వీస్తున్న చల్లగాలికి, వర్షపు జల్లులకు ఆమె కురులు చెదిరి వాడి ముఖాన్ని తాకుతున్నాయి. ఆ క్షణం కాలం అక్కడే ఆగిపోతే బావుండనిపించింది సిద్ధూకి. చుట్టూ కురుస్తున్న ఆ వర్షం సాక్షిగా మొదటిసారి సిద్ధూ తనలో దాగి ఉన్న ప్రేమ ఎంత లోతైనదో పూర్తిగా గ్రహించాడు. వర్షం కురిసిన ఆ సాయంత్రం తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాతావరణంలో ఏదో తెలియని మార్పు. ఇద్దరి మనసుల్లోనూ ప్రేమ అంకురించిందని, ఒకరిపై ఒకరికి ప్రాణమంత ఇష్టముందని ఇద్దరికీ తెలుసు. కాని ఎవరూ పెదవి విప్పి ఆ 3 ముక్కలు చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ముందుగా చెప్తే ఎంతో అపురూపమైన ఈ స్నేహం ఎక్కడ దూరమవుతుందా అన్న చిన్న భయం ఒకవైపు, ఆ మాట చెప్పకుండానే ఒకరి మనసు ఒకరికి అర్థమవుతున్న ఆ మౌనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలన్న తపన మరోవైపు. వాళ్లు రోజూ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాని ఆ మాటల మధ్యలో వచ్చే చిన్న నిశ్శబ్దం ఎన్నో కథలు చెప్పేది. కాలేజ్ కారిడార్లో ఎదురైనప్పుడు లేదా సాయంత్రం వేళ గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా వాళ్ల కళ్ళు కలుసుకుంటే చాలు, 1000 మాటలు పంచుకున్నంత ప్రశాంతత ఇద్దర్లోనూ కనిపించేది. సహస్ర కళ్లలో కనిపించే ఆ కాంతి, సిద్ధూ పెదవిల మీద విరిసే ఆ చిరునవ్వు, ఇవే వాళ్ళిద్దరి మధ్య వారధులుగా మారాయి.
భాషతో పనిలేకుండా, అక్షరాల అవసరం లేకుండా ఆ నిశ్శబ్దమే వాళ్ల ప్రేమను ప్రపంచంలోనే అత్యంత అందమైన కావ్యంగా మార్చేసింది. పనికే పెదవుల కంటే చూసే కళ్లే ఎక్కువ నిజాలు చెబుతాయని వాళ్లకి అప్పుడే అర్థమైంది. రైల్వే కాలనీలో దీపావళి అంటే అదొక పెద్ద పండుగ. ఆ ఎర్రటి పెంకుటిళ్ల ముందు వరుసగా పేర్చిన మట్టి ప్రమిదలు, ఆ వీధుల్లో పిల్లల అల్లరి, క్రాకర్స్ చప్పుడుతో వాతావరణమంతా ఎంతో ఉత్సాహంగా ఉంది. సిద్ధూ కొత్తబట్టలు వేసుకుని వాళ్ళింటి ముందు దీపాలు పెడుతున్నాడు. కాని వాడి కళ్లన్నీ క్వార్టర్ నెంబర్ 46 వైపే ఉన్నాయి. కాసేపటికి గుమ్మం దాటి బయటకు వచ్చిన సహస్రను చూడగానే సిద్ధూ చేతిలోని ప్రమిద అక్కడే ఆగిపోయింది. ముదురు ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికలో ఉన్న సాంప్రదాయ పట్టులంగా ఓణిలో సహస్ర అచ్చం ఒక దేవతలా కనిపించింది. నుదుటిన చిన్న బొట్టు, జడలో మల్లెపూలతో ఆమెను చూసి సిద్ధూ క్షణకాలంపాటు ప్రపంచాన్ని మైమరిచిపోయాడు. ఏంటి ఎలా చూస్తున్నావ్ అని ఆమె చిలిపిగా అడిగినప్పుడు వాడికి మాటలు రాలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మతాబులు వెలిగించారు. ఆ మతాబుల నుండి వస్తున్న ఆ స్పార్కిల్ వెలుగు సహస్రముఖం మీద పడినప్పుడు ఆమె మరింత అందంగా కనిపించింది. కాలుతున్న ఆ మతాబుల వెలుగులో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కూడా మరింత ప్రకాశవంతంగా, వెచ్చగా వెలిగిపోయింది. పండుగ సంబరం కంటే ఆమె పక్కన ఉండడమే వాడికి అసలైన దీపావళిలా అనిపించింది. దీపావళి సంబరాలు ముగిశాయి. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ టెన్షన్ మొదలైంది. థర్డ్ ఇయర్ అంటేనే సిలబస్ ఎక్కువ, సబ్జెక్టులు కఠినంగా ఉంటాయి. అప్పటివరకు సాయంత్రం వాకింగ్లు, అర్ధరాత్రి కబుర్లతో గడిపిన ఇద్దరూ ఇప్పుడు పూర్తిగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ కంటే ఒకరి భవిష్యత్తుపై మరొకరికి ఉన్న బాధ్యతే ఆ సమయంలో ఎక్కువగా కనిపించింది. రాత్రింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా చదువుకునే రోజులవి. ఉదయాన్నే నిద్రలేవడానికి ఒకరికొకరు అలాం కాల్స్ చేసుకోవడం, ఎవరికైనా ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే గంటల తరబడి ఫోన్లో దాన్ని వివరించుకోవడం వాళ్ల దినచర్యగా మారింది. నిద్రమత్తు వదిలించుకోవడానికి ఇద్దరూ ఒకేసారి బ్లాక్ కాఫీ పెట్టుకుని తాగుతూ గ్రూప్ కాల్స్లో డౌట్స్ క్లియర్ చేసుకునేవారు. పరీక్షల ఒత్తిడి, సిలబస్ అవ్వలేదన్న భయం ఉన్నప్పటికీ నేనున్నాను, ఇద్దరం కలిసి పాసవుతాం అని ఒకరికొకరిచ్చుకున్న ధైర్యం వాళ్లను ఆ ఒత్తిడిని జయించేలా చేసింది. ప్రేమ అంటే కేవలం నవ్వులు, కబుర్లు మాత్రమే కాదు, కష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలబడం కూడా అని ఈ పరీక్షల సమయం వాళ్లకు నేర్పింది. పరీక్షల ఒత్తిడిలో మునిగిపోయిన ఆ రోజుల్లో రాత్రి 2 గంటల సమయం వాళ్ళిద్దరికీ ఒక చిన్న ఆక్సిజన్ లాంటిది. రైల్వే కాలనీ అంతా గాఢ నిద్రలో ఉండి చుట్టూ నిశ్శబ్దమలుముకున్న ఆ వేళ చదివి చదివి అలసిపోయిన కళ్లతో సిద్ధూ మెల్లగా తన ఇంటి వరండాలోకి లేదా బాల్కనీలోకి వచ్చేవాడు. ఆశ్చర్యంగా అదే సమయానికి సరిగ్గా పక్కింటి డాబా మీద లేదా కిటికీ దగ్గర సహస్ర కూడా కనిపించేది. ఇంట్లో వాళ్ళి ఎక్కడ నిద్రలేస్తారో అన్న భయంతో మాటలుండేవి కావు. కేవలం కళ్ల సైగలు, చేతులతో చేసుకునే సంజ్ఞలే వాళ్ల భాష. దూరంనుంచి ఒకరినొకరు చూసుకుంటూ ఫోన్లో మెసేజులు టైప్ చేసుకునేవారు. ఫోన్ స్క్రీన్ వెలుతురు వాళ్ల ముఖాలమీద పడుతుంటే ఇద్దరూ చూసుకుని నవ్వుకునేవారు. చదవడం అయిపోయిందా? తలనొప్పిగా ఉంది, నిద్రొస్తోంది, ఇంకొక గంట, ఓపికపట్టు ఇలా సాగే ఆ టెక్స్ట్ మెసేజులు, ఆ సైగలు వాళ్లకి ఎక్కడలేని శక్తినిచ్చేవి. రోజంతా పడ్డ ఒత్తిడి, సిలబస్ భయం అంతా ఆ చీకటిలో ఒకరినొకరు చూసుకోగానే మాయమైపోయేవి. ఎవరికీ తెలియని ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో వాళ్లు పంచుకున్న ఆ అల్లరి సైగలే వాళ్లకి ఆ సమయంలో దొరికిన అతిపెద్ద ఊరట. 3 ఏళ్ల ఇంజనీరింగ్ జీవితం అప్పుడే కళ్ళెదిరిటే కరిగిపోయింది. ఫైనల్ ఇయర్లోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో సహజంగానే భవిష్యత్తు గురించి ఆలోచనలు మొదలయ్యాయి. సాయంత్రం వేళ ఆ పాత గుల్మోహర్ చెట్టు కింద కూర్చున్నప్పుడు వాళ్ల మాటలన్నీ కెరియర్ చుట్టూ తిరుగుతుండేవి. కాలేజ్ అయిపోతే ఏంటి అన్నది ఇద్దర్నీ వేధిస్తున్న ప్రశ్న. కాలేజ్ ప్లేస్మెంట్స్లో మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలా, లేక ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లాలా? ఇలా ఎన్నో విషయాలు ఎంతో సీరియస్గా చర్చించుకునేవారు. బెంగళూరులో జాబ్ వస్తే బాగుండుంది అని ఒకరు, హైదరాబాద్ అయితే బెటర్ అని మరొకరు ఇలా భవిష్యత్తు గురించి ఎన్నో రంగుల కలలు కనేవారు. అయితే వాళ్లు పైకి ఎన్ని కెరియర్ ప్లాన్స్ వేసుకున్నా వాళ్ల మనసు పొరల్లో ఆ భవిష్యత్తు చిత్రంలో ఎక్కడో ఒక మూల మనమిద్దరం కలిసి ఒకే ఊళ్ళో ఉంటే బాగుండు అనే ఒక బలమైన ఆశ ఇద్దరిలోనూ గూడు కట్టుకుంది. పైకి ఎవరి కెరియర్ వాళ్లది అన్నట్లు మాట్లాడుకున్నా వాళ్లు కనే ప్రతి కలలోనూ ఒకరి పక్కన ఒకరుండాలన్నదే వాళ్ల అసలైన కోరిక. ఎదుగుతున్న వయసుతో పాటు వాళ్ల ప్రేమ కూడా ఇప్పుడు బాధ్యత గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఫైనల్ ఇయర్ రానే వచ్చింది. కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ హడావిడి మొదలైంది. రోజూ ఫార్మల్ డ్రెస్సులు, రెజ్యూములు, యాప్టిట్యూడ్ టెస్టులు, ఇంటర్వ్యూల టెన్షన్. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్ అయిపోయి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు సిద్ధూ. బయట వాడికంటే ఎక్కువ టెన్షన్తో ఎదురుచూస్తోంది సహస్ర. హెచ్ఆర్ వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ల పేర్లు చదవడం మొదలుపెట్టాడు.
అందులో సిద్ధూ పేరు వినగానే సహస్ర ఆనందానికి అవధుల్లేవు. చుట్టూ ఎంతమంది ఉన్నారన్నది కూడా మర్చిపోయి పరుగెత్తుకుని వెళ్లి సిద్ధూను గట్టిగా హత్తుకుంది. ఆ క్షణం సిద్ధూకి లోకమంతా చీకటై కేవలం వాళ్ళిద్దరిమీదే ఒక స్పాట్లైట్ పడినట్లనిపించింది. ఆమె స్పర్శ, ఆమె కళ్లలో తన గెలుపును చూసుకుని పొందుతున్న ఆ ఆనందం సిద్ధూ గుండెను ఉప్పెనలా తాకాయి. అప్పటివరకు ఉన్నవాడి భయాలన్నీ ఆ ఒక్క ఆలింగనంతో మాయమైపోయాయి. తన జీవితానికి ఇది చాలు అనిపించింది వాడికి. గడియారంలోని ముళ్ళు అన్నీ అక్కడే ఆగిపోతే ఎంత బాగుండు అని వాడి మనసు బలంగా కోరుకుంది. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఆ ఇద్దరి మధ్య ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు సాయంత్రం ముఖమంతా చిన్నబుచ్చుకుని కళ్లనిండా నీళ్లతో సిద్ధూ దగ్గరికి వచ్చింది సహస్ర. నాన్నకు వేరే రాష్ట్రానికి ప్రమోషన్పై బదిలీ అయింది. మన కాలేజ్ ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే మనం ఈ ఇల్లు, ఈ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పింది వణుకుతున్న గొంతుతో. ఆ మాట వినగానే సిద్ధూ గుండెలో ఏదో తెలియని భారం, ఒక ఉరుములేని పిడుగుపడినట్లుగా అనిపించింది. ఇన్నాళ్లు తన ఊపిరిగా మారిన ఆ నవ్వు, తన దినచర్యలో భాగమైన ఆ మనిషి తనకు దూరంగా వెళ్ళిపోతుందన్న నిజం తనకు మింగుడుపడలేదు. ఇద్దరికీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్న నిజం తెలుసు, కాని కుటుంబ బాధ్యతలు, వయసు తెచ్చిన భయాలు వాళ్లని కట్టిపడేశాయి. ఆ రోజునుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక బరువైన నిశ్శబ్దం అలుముకుంది. కాలనీ గ్రౌండ్స్లో వాకింగ్ చేస్తున్నా, క్యాంటీన్లో కాఫీ తాగుతున్నా మాటలు కరువయ్యాయి. లోపల ఏదో చెప్పలేని బాధ గుండెను పిండేస్తున్నా ఇద్దరూ ఆ నిశ్శబ్దపు అలజడిని ఎవరికి వారు ఒంటరిగానే భరించడం మొదలుపెట్టారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ పాత గుల్మోహర్ చెట్టు కిందే ఇప్పుడు విడిపోతామేమో అన్న భయంతో మౌనంగా కూర్చుండిపోయారు. సహస్ర వెళ్ళిపోతుంది అనే నిజం సిద్ధూ మనసును ప్రతీక్షణం తొలిచేస్తోంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాతోనే ఉండిపో అని గట్టిగా అడగాలని వాడికి ఎన్నోసార్లు అనిపించింది. దానికో కాలేజ్ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. క్వార్టర్ నెంబర్ 46 ముందు మళ్లీ ఒక పెద్ద లారీ వచ్చి ఆగింది. 4 ఏళ్ల క్రితం అదే లారీ వాళ్లనెక్కడికి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళని శాశ్వతంగా దూరం చేయడానికొచ్చింది. ఇంట్లో వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అట్టపెట్టెల్లో సర్దుతున్నారు. సిద్ధూ తన ఇంటి వరండాలోని ఒక స్తంభానికి ఆనుకొని నిస్సహాయంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ప్యాక్ అవుతున్నది కేవలం సామాన్లు మాత్రమే కాదు. ఇన్నాళ్లు వాళ్లు పంచుకున్న నవ్వులు, కలిసి నడిచిన అడుగులు, ఆ ఇంటి వరండాలో చేసిన ప్రాజెక్ట్ వర్కులు అన్నీ ఆ పెట్టెల్లో బందీ అయిపోతున్నాయి. సహస్ర తన పుస్తకాల బాక్స్ పట్టుకుని బయటికొచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉన్నాయి. సిద్ధువైపు చూసిన ఆమె చూపుల్లో నన్ను ఆపొచ్చు కదా అన్న ఒక మూగ వేదన స్పష్టంగా కనిపిస్తోంది. వాడికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను హత్తుకోవాలననిపిస్తోంది. కాని కాళ్లు భూమికి అతుక్కుపోయాయి. తనలో తాను కుమిలిపోతూ గుండెల్లో రేగుతున్న బాధను బయటకు కనపడకుండా నొక్కిపెడుతూ చేతులు జేబులో పెట్టుకుని అలా ఒక శిలలా మిగిలిపోయాడు సిద్ధు. ఆ క్వార్టర్ ఖాళీ అవుతున్న కొద్దీ వాడి మనసు కూడా శూన్యంగా మారిపోతూ వచ్చింది. కాలేజీలో అదే వాళ్ల చివరి రోజు. ఎన్నో రోజులు నవ్వులతో, కబుర్లతో నిండిపోయిన ఆ క్యాంటీన్ ఆ రోజు వాళ్ళిద్దరికీ చాలా శూన్యంగా అనిపించింది. వాళ్లెప్పుడూ కూర్చునే ఆ మూల టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరి ముందు చెలువు ఫిల్టర్ కాఫీ కప్పు ఆవిర్లు కక్కుతూ ఉంది. కాని ఏ ఒక్కరి చెయ్యి ఆ కప్పువైపు వెళ్లడం లేదు. ఇద్దరి మధ్య భరించలేనంత నిశ్శబ్దం. ఇన్నాళ్లు కళ్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడుకున్న వాళ్లు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికే భయపడుతున్నారు. కళ్ళు కలిస్తే ఎక్కడ ఏడ్చేస్తామో అన్న భయం. నెమ్మదిగా కాఫీ చల్లారిపోయింది. సహస్ర టేబుల్ మీద ఉన్న సిద్ధూ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. వాడి చేతులు చల్లబడిపోయున్నాయి. గొంతులో అడ్డుపడుతున్న దుఃఖాన్ని దిగమింగుతూ చాలా నెమ్మదిగా, సిద్ధూ, మనం మళ్లీ కలుస్తామా అనడిగింది. ఆ మాట వాడి గుండెల్ని కోసేసినట్లనిపించింది. ఆ ప్రశ్నకు సిద్ధూ దగ్గర సమాధానం లేదు. ఖచ్చితంగా కలుస్తామని అబద్ధం చెప్పలేడు. కలవలేమన్న చేదు నిజాన్ని ఆమె ముఖంమీద చెప్పే ధైర్యం వాడికి లేదు. మౌనంగా తన కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్లల్లోంచి జారిన ఒక కన్నీటి బొట్టు టేబుల్ మీద ఉన్న వాడి చేతిమీద పడింది. ఆ కన్నీటి చుక్కే ఆ క్యాంటీన్లో వాళ్లు పంచుకున్న చివరి జ్ఞాపకం. 4 ఏళ్ల క్రితం వాళ్ల పరిచయానికి బీజం పడిన అదే రైల్వే ప్లాట్ఫామ్ ఇప్పుడు వాళ్ల వీడ్కోలుకు సాక్ష్యంగా నిలబడాల్సి రావడం కాలం చేసిన విచిత్రమైన వంచన. ప్లాట్ఫామ్ మీద సహస్ర కుటుంబం సామాన్లతో రైలు కోసం ఎదురుచూస్తోంది. సిద్ధూ వాళ్ల దగ్గరకు వెళ్లకుండా కొంచెం దూరంగా ఉన్న ఒక పిల్లర్ చాటున నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. దగ్గరకు వెళితే వాళ్ల నాన్న ముందు తన బాధ దాచుకోలేనని వాడికి తెలుసు. కొద్దిసేపటికి భారీ శబ్దంతో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. సామాన్లు లోపల పెడుతున్నంతసేపు సహస్ర కళ్ళు ప్లాట్ఫామ్ అంతా వెతుకుతూనే ఉన్నాయి. సిద్ధూ రాలేదా అన్న ఒక తపన ఆ కళ్లల్లో స్పష్టంగా తెలుస్తోంది. ట్రైన్ ఎక్కే చివరి నిమిషంలో దూరంగా పిల్లర్ చాటున నిలబడిన సిద్ధూ ఆమెకు కనిపించాడు. వాడిని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది. ఇంజిన్ కూతపెట్టి ట్రైన్ నెమ్మదిగా కదలడం మొదలైంది.
డోర్ దగ్గర నిలబడిన సహస్ర కళ్లన్నిండా నీళ్లతో వాడివైపు చూస్తూ తన పెదవుల మీద ఒక చిన్న అందమైన చిరునవ్వును విరిసింది. ఎప్పటికీ నా మనసులో ఉంటావు అని ఆ నవ్వు చెబుతున్నట్లుగా ఉంది. ట్రైన్ వేగం పుంజుకొని దూరంగా వెళ్ళిపోయింది. ఆ ప్లాట్ఫామ్ మీద తన గుండెల్లో పేరుకుపోయిన బరువైన ఒంటరితనంతో సిద్ధు అలానే నిలబడిపోయాడు. సహస్ర వెళ్లిపోయిన మరుసటి రోజు ఉదయం ఆ రైల్వే కాలనీలో ఎప్పటిలాగే రైలు కూత వినిపించింది. కాని సిద్ధూకి మాత్రం వాడి ప్రపంచమంతా నిశ్శబ్దంగా ప్రాణం లేనట్లుగా అనిపించింది. రోజూ చూసే ఆ పచ్చని గుల్మొహర్ చెట్లు, ఎర్రటి పూలు ఇప్పుడు వాడి కళ్లకు వెలవెలబోతున్నట్లు కనిపించాయి. వాడి అడుగులు అసంకల్పితంగా క్వార్టర్ నెంబర్ 46 వైపు పడేవి. కాని అక్కడ తాళం వేసి ఉన్న తలుపులు, ఖాళీగా ఉన్న డాబా వాణ్ణి వెక్కిరిస్తున్నట్లనిపించేవి. సాయంత్రం వేళ గ్రౌండ్కి వెళ్లినా ఆ పాత సిమెంటు బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని గంటల తరబడి ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయేవాడు. వీస్తున్న గాలిలో ఆమె ముంగుర్ల స్పర్శను వెతుక్కునేవాడు. రాత్రి 12 గంటలకు ఫోన్ స్క్రీన్ వెలిగితే ఎక్కడ తన నుంచి నిద్రపోయావా అన్న మెసేజ్ వస్తుందేమో అని పిచ్చి ఆశగా చూసేవాడు. లోకల్ ట్రైన్ ఎక్కినా, క్యాంటీన్లో కాఫీ తాగుతున్నా వాడి పక్కన ఉన్న ఆ ఖాళీ కుర్చీ వాణ్ణి తీవ్రంగా వేధించేది. మనుషుల మధ్య తిరుగుతున్నా వాడి మనసు మాత్రం ఆ పాత జ్ఞాపకాలనే ఆశ్రయించి ఆ వాటర్ ట్యాంక్ దగ్గరే ఆ వర్షపు సాయంత్రం నాటి ఆమె అడుగుజాడల్లోనే ఆగిపోయింది. ఊపిరి పీలుస్తున్నాడు కాని వాడి జీవితంలోని సజీవమైన భాగం ఆమెతో పాటే వెళ్ళిపోయింది. కాలం ఒక ప్రవహించే నదిలాంటిది. అది ఎవరికోసమూ ఏ బాధకోసమూ ఆగదు. ఆ రైల్వే కాలనీలో రాలిన ఆకులు ఎన్నోసార్లు మళ్లీ చిగురించాయి. సంవత్సరాలు వేగంగా దొర్లిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చిన జాబ్ కోసం సిద్ధూ బెంగళూరులాంటి పెద్ద నగరానికి మారిపోయాడు. ఉదయం నుండి రాత్రి వరకు కోడింగ్, క్లయింట్ మీటింగులు, డెడ్లైన్లు. ఆ కార్పొరేట్ ఉరుకుల పరుగుల జీవితపు రొదలో తనలోని నిశ్శబ్దాన్ని కప్పేసే ప్రయత్నం చేశాడు. ముఖం మీద ఒక ప్రొఫెషనల్ నవ్వును అంటించుకొని ఒక యాంత్రికమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. వీకెండ్స్లో బాల్కనీలో ఒంటరిగా కాఫీ తాగుతున్నప్పుడు మాత్రమే ఆ పాత సిద్ధూ బయటకొచ్చేవాడు. మరోవైపు పరిస్థితుల ఒత్తిడి వల్ల, బాధ్యతల భారం వల్ల సహస్ర పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిందని ఒకరోజు కాలేజీ స్నేహితుల ద్వారా సిద్ధూకి తెలిసింది. ఆ వార్త విన్న క్షణంలో వాడి చేతిలోని కాఫీ కప్పు అలాగే ఆగిపోయింది. గుండెలో తెలియని ఒక బరువైన అలజడి, కళ్లల్లో సన్నటి తడి. కాని క్షణాల్లోనే పెదవుల మీద ఒక చేదు నవ్వు విరిసింది. తను ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఎవరి బాధ్యతలు వాళ్లవి, ఎవరి జీవితాలు వాళ్లవి. ఒకప్పుడు ఒకే దారిలో నడిచిన ఆ 2 పట్టాలు ఇప్పుడు వేర్వేరు గమ్యాలవైపు సాగిపోతున్నాయి. ఆ పాత రైల్వే కాలనీ వాళ్ల మొదటి అధ్యాయానికి వేదికైతే ఇప్పుడు ఈ కొత్త జీవితాలు వాళ్ల ముగింపులేని ప్రయాణానికి సాక్ష్యాలుగా మారాయి. బెంగళూరులోని తన అపార్ట్మెంట్లో ఒక ఆదివారం ఉదయం నిశ్శబ్దంగా గడుస్తోంది. ఇల్లు మారుతున్న హడావిడిలో పాత సామాన్లు సర్దుతున్నాడు సిద్ధూ. అటకమీద ఉన్న ఒక పాత అట్టపెట్టను కిందకు దించి తెరుస్తుండగా దుమ్ము పట్టిన కొన్ని పాత పుస్తకాల మధ్య ఒక పాత డైరీ కనిపించింది. అది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో తను వాడిన రఫ్ నోట్బుక్ కమ్ డైరీ. దాని అట్ట కొద్దిగా చిరిగిపోయి రంగు వెలిసిపోయుంది. దాన్ని చేతిలోకి తీసుకోగానే ఏదో తెలియని ఒక సున్నితమైన స్పర్శ వాడి మనసును తాకింది. మెల్లగా మొదటి పేజీ తెరిచాడు. అందులో వాడి రాతల కంటే సహస్ర చేతిరాతే ఎక్కువగా ఉంది. బోరింగ్ క్లాసుల్లో వినలేక వాళ్లాడుకున్న టిక్టాక్టో ఆటల గీతలు, లెక్చరర్ల మీద వేసిన వ్యంగ్య చిత్రాలు, నాకు నిద్రొస్తోంది, క్యాంటీన్కి వెరదామా అంటూ ఒకరికొకరు పుస్తకం ద్వారా పాస్ చేసుకున్న చిన్న చిన్న పిచ్చి రాతలు, ఆ పాత కాగితాల వాసనతో పాటు ఆనాటి జ్ఞాపకాల సుగంధం ఒక్కసారిగా సిద్ధూ మనసును కమ్మేసింది. ఆ అక్షరాల్లో ఆమె వేళ్లు తాకిన స్పర్శ ఇంకా సజీవంగా ఉన్నట్లు వాడికనిపించింది. పెట్టె పక్కనే నేలమీద కూర్చుని ఆ డైరీ పేజీలను ఒక్కొక్కటిగా తిరగేస్తున్నాడు సిద్ధూ. ఆ అక్షరాల్లో వాడికి కాలేజ్ కారిడార్లో పంచుకున్న నవ్వులు, ఆ పాత వాటర్ ట్యాంక్ దగ్గర ఒకే గొడుగు కింద తడిసిన వర్షపు సాయంత్రాలు కళ్లముందు సినిమా రీల్లా కదులుతున్నాయి. ఒక పేజీలో కాఫీ మరకను చూడగానే క్యాంటీన్లో పంచుకున్న ఆ వేడి ఫిల్టర్ కాఫీ రుచి పెదవులకు తగిలినట్లనిపించింది. మరో పేజీలో సహస్ర రాసిన ఇంకో అరగంట ఓపిక పట్టు అన్న సైన్ లాంగ్వేజ్ లాంటి రాత చూడగానే ఆ అర్ధరాత్రి నిశ్శబ్దం, ఫోన్ స్క్రీన్ వెలుతురులో మెరిసిన ఆమె కళ్ళు వాడి మనసులో కదలాడాయి. ఇన్నేళ్ల కార్పొరేట్ ఒత్తిడిలో ఉరుకుల పరుగుల జీవితంలో బిగుసుకుపోయిన సిద్ధూ ముఖం తెలియకుండానే ఒక స్వచ్ఛమైన ప్రశాంతమైన చిరునవ్వుతో వికసించింది. ఆ నవ్వు వెనక ఒక చిన్న కన్నీటి తడి ఉన్నా అందులో బాధలేదు. కేవలం తన జీవితంలో ఎంతో అందమైన ఒక కాలాన్ని, అత్యంత స్వచ్ఛమైన ప్రేమను గడిపానన్న ఒక లోతైన తృప్తి మాత్రమే ఆ క్షణంలో వాణ్ణి ఆవహించింది. జ్ఞాపకాల ప్రవాహంలో తడిసి ముద్దైన సిద్ధూ ఆ డైరీలోని చివరి ఖాళీ పేజీ తీశాడు. టేబుల్ మీద ఉన్న తన పెన్ను తీసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఆమెకు తన మనసులో ఉన్న భావాన్ని, ఎప్పటికీ ఆమెకు చేరని ఒక ఉత్తరంలాగా ఆ పేజీలో రాయడం మొదలుపెట్టాడు. రేపు నీ జీవితంలో నేను ఒక చిన్న జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు, ఎవరికీ చెప్పుకోని ఒక పాత పేజీలా మారిపోవచ్చు. కాని నీకు ఒంటరిగా అనిపించినప్పుడు మళ్లీ మళ్లీ చదువుకోవాలనిపించే పేజీ మాత్రం నేనే అవ్వాలనుకుంటున్నాను.
మనం పంచుకున్న ఆ నవ్వులు, ఆ అర్ధరాత్రి మాటలు నీకు గుర్తొచ్చినప్పుడు నీ పెదవుల మీద ఒక చిన్న నవ్వు వస్తే చాలు. ఎందుకంటే మనం కలిసి ఉన్నా లేకపోయినా నీతో గడిపిన ప్రతి క్షణం నా గుండెల్లో ఎప్పటికీ పదిలం. ఆ వాక్యాలు రాసి పెన్ను మూతపెట్టాడు. ఆ డైరీని గుండెలకు గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. వాడికిప్పుడు ఎలాంటి వెలితీ లేదు. వాళ్ల ప్రేమ ఏ పీటల మీద పెళ్లిగా మారకపోయినా, ఏ బంధంగా పేరు పొందకపోయినా అది వాడి హృదయపు లోతుల్లో అత్యంత పవిత్రమైన, ఎప్పటికీ చెరిగిపోని ఒక అందమైన పాత పేజీలా భద్రంగా ఉండిపోయింది.